When I talk about, like, I think I posted a reel about. సోషల్ మీడియాలో ప్రస్తుతం నాగ చైతన్య నుండి సమంత ఎంత భరణం తీసుకుందనే వార్త మరోసారి వైరల్గా మారింది. నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్న టైంలో కూడా ఈ వార్త మాత్రం హాట్ టాపిక్గా మారింది. అయితే ఇన్నాళ్లకు సమంత తీసుకున్న భరణం మరోసారి వార్తలో నిలిచింది. అందుకు గల కారణం కూడా నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోవడమే. తాము కలిసి నటించిన మొదటి సినిమా టైంలోనే ప్రేమలో పడి 2017లో అందరి ఇష్టపూర్తికంగా పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య సమంత. పెళ్లి అయ్యాక కొంతకాలం బాగానే ఉన్న ఆ తర్వాత ఉన్నట్టుండి తమ సోషల్ మీడియా ఖాతా నుండి ఇద్దరు కూడా పెళ్లి ఫోటోని డిలీట్ చేశారు. దీంతో వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయంటూ ప్రచారం జరిగింది. దీన్ని నిజం చేస్తూ 2021లోనే ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగానే విడిపోతున్నామంటూ డైవర్స్ ని తీసుకున్నట్లు అనౌన్స్ చేశారు. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. వెంటనే అక్కినేని కుటుంబం సమంతకు భరణం ఎంత చెల్లించిందనే వార్త మరొకటి వైరల్ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన భరణం గురించి కొన్ని విషయాలు వెల్లడించింది. విడాకుల అనంతరం అక్కినేని కుటుంబం సమంతకు దాదాపు 200 కోట్ల రూపాయలను భరణం కింద చెల్లించేందుకు సిద్ధమైందట. అయితే సమంత మాత్రం ఒక్క రూపాయిని కూడా తీసుకునేందుకు ఇష్టపడలేదట. భరణం తీసుకునే స్థాయిలో లేనని సమంత ఆ ప్రపోజల్ ని తిరస్కరించినట్లు సమంత సన్నిహితులు తెలియజేశారు. నాగ చైతన్య శోభితాని రెండో పెళ్లి చేసుకున్నాక వారి పెళ్లి గురించి తరచూ సమంతకు ఏదో ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఇక ఆ సందర్భంలోనే సమంత తాను తీసుకున్న భరణం గురించి వస్తున్న వార్తలను కూడా సున్నితంగానే ఖండించింది. టాలీవుడ్ లో నాగ చైతన్య సమంత జోడీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే.